హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రేషన్ కార్డుల గురించి అయితే ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈ రోజు ఆ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం ముందుగా అయితే మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా వీడియోని అయితే లెంత్ వరకు అయితే చూడండి, అంటే లాస్ట్ వరకు అయితే చూడండి. చూసుకుందాం వీడియోలో కదా. తెలంగాణలో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేయడం ప్రారంభించింది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పేద ప్రజలకు ఊరటను కలిగించే అవకాశం కల్పిస్తుంది. ప్రభుత్వం అందించిన తాజా సమాచారానుసారం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రస్తుతానికి నిజామాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అక్కడ దాదాపు 1000 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. ఈ నిర్ణయం వల్ల పేద మధ్య తరగతి కుటుంబాలకు చాలా ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్, అంటే ఇప్పటివరకు అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట. మన దగ్గర చూసుకున్నట్టయితే మనకి నిజామాబాద్ జిల్లాలో ఇస్తున్నారంట. ఇంకా మ్యాక్సిమం అయితే అందరికి వస్తుండొచ్చు. ఇక ఒక 1 మంత్లో అందరికి రేషన్ కార్డులు అయితే రావచ్చు అనమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి మనకి రేషన్ కార్డుకి, ఒక మిడిల్ క్లాస్ అంటే పేద ప్రజలకి. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. జై హింద్.